గురు బ్రహ్మ గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఎవరు వాళ్ళు? నారాయణ మ్యూట్ చేసుకో. చెప్పు వెంకటేష్. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం బుద్ధవంచ నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం కీర్తాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మోసమాయను జీవ చూడగ మోహపాశములధికమాయను గాచి జందగ చేసెని గతి కర్మమే మందు జీవా మేలు కొనవి. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్పసుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలు కొనవి. కోటి జన్మములెత్తెయును శతకోటి దుఃఖములనుభవించుచు నాటి మాటలు తలుచుకొంటే నాటు నీ మదికి జీవా మేలు కొనవి. 21,000 జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువు జీవా మేలు కొనవి. లేనిపోని దుఃఖజాలములో నబడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలు కొనవి. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలు కొనవి. బట్ట బయలును గురుడు చూపిన నట్టు లేఖను పుడమి యందున
పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలు కొనవి మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవును జీవా మేలు కొనవి ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకిన బాధలన్నీ తొలగి నీవిక భ్రాంతి వదిలెదవు జీవా మేలు కొనవి భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చను వేగగనితను మనధనంబులు వీడి శరణనవి జీవా మేలు కొనవి పీలుకానా శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట పీలుకానా శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలు కొనవి ఆమోసమాయను జీవ చూడగ మోహ పాశములధిక మాయను గాచి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవి జీవా మేలు కొనవి జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురునా 366 పేజీలో 2వ పేర. నా మీట్లో పెట్టుకున్నావు 366లో 2వ మీట్లో పెట్టుకోండి. అవును, ఇట్లా పెట్టుకోండి. జై గురు అందరికి. 366లో అవునులే, జిజ్ఞాసులై ఆత్మవిచారణ క్రమం ముందుగా విషయంగా తెలుసుకొని, జిజ్ఞాసులు అంటే తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా ఉన్న వాళ్ళు, ఫలాంది తెలుసుకోవాలి అని ఆత్మవిచారణ క్రమం ముందుగా విషయముగా తెలుసుకొని, పాఠముగా తెలుసుకొని, తరువాత సత్శిష్యులై, తర్వాత ఉత్తమ శిష్యులు తర్వాత కావాలి. సత్శిష్యులుగా చేరిన తర్వాత ఆ తెలుసుకునే కోసమే చేరారు కాబట్టి తరువాత అనవీ దీక్షను పొందాలి. అనవీ దీక్ష అనేటువంటి ప్రథమోపదేశమును పొందాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే గురువాజ్ఞానువర్తనలు. ఈ అనవీ దీక్ష అంటే ప్రత్యేకంగా ఇచ్చినాడు ఇక్కడ. ఆనవీ దీక్ష అని ఇచ్చినాడు. మరి దేంట్లో ఉందో ఈ పదానికి? అదే రెండో ఆ పెట్టాడు. ఆనవ అంటే మళ్ళీ అనవమలము అనే మలమును వదిలేదో, లేకపోతే 3 మలాలను ఆనవీ దీక్ష చూద్దాం తర్వాత దాంట్లో. ఆ తర్వాత ఏం చేయాలి అంటే గురువాజ్ఞానువర్తనులై, గురువు చెప్పినట్టుగా గురువు ఆజ్ఞను బట్టి పాద నమస్కారాలు చేస్తారు. మామూలుగా ప్రారంభ స్థితిలో నుంచి చెప్తున్నాడు. కొంతమంది మొదటి దీక్ష తీసుకొని ఆ పాదం మీద కళ్ళను మూసుకొని ముక్కుల్ని, చెవుల్ని, చర్మాన్ని చెప్పుకొని అన్నిటినీ ఆనిస్తారు. అంటే పంచజ్ఞానేంద్రియాలు గురుపాదానికి అర్పణ చేస్తారు. ఒకళ్ళు అలాగే గురువుకు అర్పణ చేశారు. అయితే సంప్రదాయంగా చేస్తున్నారు. అదంతా సంప్రదాయంగా వస్తోంది కాబట్టి వస్తున్నట్టుగా చేస్తున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఎందుకు అలా చేస్తున్నారు అనేది కూడా. విచారణ అప్పట్లో ప్రారంభంలో చేస్తున్నారు. నీ జ్ఞానేంద్రియాలు నా పాదాలకు అర్పించేసావు కదా, మరి జ్ఞానేంద్రియాలు లేకుండా ఎలా పనిచేస్తావమ్మా అంటే అవి అని అంటే చెప్పలేకపోయారు. అప్పటికి ఇంకా ఈ విచారణ అంతా చేసి ఉన్నారు కాబట్టి, నీ జ్ఞానేంద్రియాలన్నీ ఇచ్చేసావు కదమ్మా, జ్ఞానం అదే కదా, దాంతోనే కదా, ఇంకా మళ్ళీ నువ్వు ఏ దాంతో ఏం చేస్తావు
అని అంటే అప్పుడు విచారణాపరమైనటువంటి ఇది తెలీదు కాబట్టి ప్రారంభ స్థితిలో మామూలుగా చేశారు. చెప్పలేకపోయినారు. నువ్వు పని చేయడం కష్టం గదా! కాబట్టి నువ్వు అర్పించిన జ్ఞానేంద్రియాలు తిరిగి నీకే ఇచ్చాను. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు నీవి గావు. నీవన్నీ కూడా నాకిచ్చేసావు. ఇప్పుడవి నావైపోయినియి. అని గురువుగారు ఇవన్నీ నాకిచ్చేసావు. నావే అయిపోయినాయి. కానీ నువ్వు పని జేసుకోవాలి ఏవైనా అని నీకే తిరిగిస్తున్నానివి. మీ రోజువారీ వ్యవహారానికి శరీర ప్రారబ్ధ కర్మానుసారం నడవడానికి ఎంత అవసరమో అంతవరకు ఉపయోగించుకో. నీ శరీరానికి రోజువారీ నీ పనులుంటాయి గదా! ఆ పనుల వరకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకో. మిగిలినప్పుడల్లా ఆ జ్ఞానేంద్రియాలు ఏం పని చేస్తుండాలి అంటే నిరంతరము ఈ గురువాక్యం పట్ల నువ్వు దేన్నైతే కోరుకొని దీంట్లోకొచ్చావో, దేన్నైతే తెలుసుకోవడానికొచ్చావో అదే ఆలోచనల్లో ఉండు. దానికే ఉపయోగించుకో. అసంగముగా చేస్తూ శరీర కర్మానుసారం నడవడానికి ఎంత అవసరమో, శరీర ప్రారంధ కర్మల వల్లే వచ్చింది గదా! ఈ జన్మ. జన్మను కొని తెచ్చుకున్నాం గాబట్టి, ఈ జన్మలో పొందుతూ ఈ శరీరం అనే ఉపాధి ఉంది గాబట్టి, దాని అవసరార్థం ఉపయోగించుకోవాల్సిన మేరకు ఉపయోగించుకుంటూ, ఈ మిగిలిందంతా అదే భావనలో ఉండాలి. ఇక అసంగముగా చేస్తూ నీ సాధన, నీ ఆచరణ, నీ విచారణ నువ్వు కొనసాగించుకోవడానికి నువ్వు అర్పించినటువంటి నీ జ్ఞానేంద్రియాలు నీకే ఇస్తున్నాను. జాగ్రత్తావస్థలో వ్యవహారంగా అన్నిటిని చేస్తున్నావే, ఆ చేస్తున్నవన్నీ అసంగంగా అంటే దాంట్లో సంగమించకుండా. దాంట్లో సంగమించితే మళ్ళీ అదే ప్రపంచమైతుంది. అదే మళ్ళీ విషయాలైతాయి. అదే వాసనా రూపమైతుంది. అదే అనుభవంలోకి ఏదైతే వస్తుందో అదంతా వాసన రూపంలో మళ్ళా ఉండేకి అవకాశం ఉంది కాబట్టి అసంగంగా ఉండు. దాంతో తాదాత్మ్యం చెందకుండా చెయ్యి ఎట్లా అని అంటే నీ సాధన ఆడ ఆడ మనకేదన్నా అవసరం పడి ఎవరితోనైనా ఒక పనిముట్టు మనం ఇప్పించుకొచ్చుకున్న తరువాత మన కర్తవ్యము మన పని అయిపోతానే మళ్ళా వాళ్ళ పనిముట్టు వాళ్ళకి ఎట్లయితే అప్పగిస్తాండామో అట్లా. ఆ విధంగా ఈ దేహము ప్రాణము మొత్తం నావమ్మా ఇవి నీ అవసరానికి వాడుకో మళ్ళా తిరిగి నాకు ఇచ్చేయి అంటే అప్పుడు ఆ చేసేటువంటి వాడు ఎట్లుంటాడు ఇది నాది కాదు ఎల్లవేళలా ఇది ఆయనదేను అనేటువంటి స్వభావంతో మెలగల్లారి ఆడ భావం. హ్మ్. హ్మ్. అట్లా కొనసాగించుకోవడానికి అదే కింద ఇంకా ఉదాహరణ కూడా చెప్తున్నాడు. కొనసాగించుకోవడానికి నువ్వు అర్పించినటువంటి నీ జ్ఞానేంద్రియాలు నీకే ఇస్తున్నాను కనుక, నా జ్ఞానేంద్రియాలను నీకు అప్పుగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇస్తున్నవి నీవి గాదు. నువ్వు ఆల్రెడీ నాకు సమర్పించింటే, దాంట్లో నుంచి నీకు అప్పుగా ఇచ్చినట్టు. వాటిని ఈ రకంగా సాధనకి తప్పక ఉపయోగించుకోవాలి. ఈ సాధనకే ఇవి ఉపయోగించుకో. జీవించడానికి మాత్రమే కనీసంగా ఉపయోగించుకో. జీవించేదానికి ఏదన్నా అవసరం ఉంటే అది కనీసంగా అంటే తక్కువగా ఉపయోగించుకో. మిగిలిందంతా ఎక్కువగా ఈ గురువాక్యం పట్ల, ఈ వేదాంత విషయాలను ఏదైతే చేస్తున్నావో, దాని పట్ల వివేకం కలిగి, దాని పట్లే ఉండు. అవి లేకపోతే ఇబ్బంది కాబట్టి, మళ్ళీ నీకిచ్చేస్తున్నాను. అవి లేకుండా నీ జ్ఞానేంద్రియాలు నీకుంటేనే కదా నువ్వు ఆలోచన చేసేది, పని చేసేది ఏదైనా గాని. తనుమనధనములన్నీ ఇచ్చేసాము అనంటే, ఆ గురువుకి అర్పణ చేశాము అంటే, అన్నీ నీ అధీనంలోనే ఉంచుతాము. అన్నీ నీ అధీనంలోనే ఉంచినా కూడా నీకంటూ ఉపాధి కలిగి ఉంది గాబట్టి, ఆ ఉపాధి దాని చుట్టూ ఉన్నదాన్ని పోషించి చేసుకోవడానికి కొన్నుండాలి గాబట్టి, మళ్ళా నీకు ఇచ్చినాం గాబట్టి, ఆ విధంగా నీ ఇచ్చిన దాన్ని నువ్వేం జేయాలి అంటే, నీకు అవసరమైన మేరకే కనీసంగా ఉపయోగించుకొని, అత్యధికంగా దీనికే గురు బోధకి, ఈ బోధలో చెప్పినటువంటి వాక్యాల నిర్ణయాత్మక స్థితిలోకొచ్చేదాకా ఆ స్థితిలో దాకా నువ్వు విచారణ చేసుకుంటూ ఎప్పుడు దాంట్లోనే ఉండు అని. అందుకని నీకు మళ్ళీ ఎక్కిస్తున్నాను అన్నారు. అష్టావక్రుడు కూడా మనసు ఇచ్చేయమంటే జనకుడు ఇచ్చేశాడు. అష్టావక్రుడు కూడా మనసు ఇచ్చేయప్ప నువ్వు అంటే జనకుడు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత సరే ఆ పరీక్ష అయిపోయింది. ఇచ్చిన తర్వాత కూడా ఆ పరీక్ష అయిపోయింది. మళ్ళీ అష్టావక్రుడికి అర్పించబడినటువంటి మనసు మళ్ళీ ఆ జనకునికే ఇచ్చి అష్టావక్రునికి ఇచ్చేసిన తర్వాత, సరే ఇస్తారో లేదో పరీక్ష అయిపోయింది. ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈయన
జనకునికే ఇచ్చి, ఈ మనసు నీది కాదు, నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి నీ మనసు ఇప్పుడు నా మనసు అయింది. నా మనసుని నీకు అద్దెకిస్తున్నాను. ఈ మనసు నా మనసునే నీకు అద్దెకిస్తానా, నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి? అద్దెకంట అది కూడా. అద్దెకిస్తున్నానంటే అద్దె అంటే బాడికి వాళ్ళ అక్కడ పదాల్లో. కాబట్టి నాకు ఇచ్చేసావు, ఇప్పుడు నాదైంది. నా మనసుని నీకు అద్దెకిస్తున్నా. నా దగ్గర ఉండే నీ మనసునే అద్దెకిస్తున్నా. ఈ మనసు నీది కాదు, నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి నీ మనసు ఇప్పుడు నా మనసు అయింది. నా మనసుని నీకు అద్దెకిస్తున్నాను, అప్పుగా ఇస్తున్నాను. దీని రాజ్య పరిపాలనకు కానీ దేనికైనా లోక వ్యవహారానికి కానీ ఇది తప్పదు అని ఓ పని అయిపోయింది అని గతాన్ని గుర్తుపెట్టుకోకుండా, భవిష్యత్తు గురించి చింతపడకుండా, ఆందోళన పడకుండా, నిత్యవర్తమానంలో ఉంటూ నా ఇంద్రియాలని, మనసుని నువ్వు వాడుకుంటున్నావు. ఆ మనసును పనిముట్టు చేసుకొని నేను బోధించిన ప్రకారంగా సాధన చేస్తూ, ఆచరిస్తూ, ఆ మహావాక్యాల దగ్గర శ్రవణం చేసి, దానిని మననం చేస్తూ, నిధిధ్యాస చేస్తూ, ఆరూఢమై, అనుభవజ్ఞుడవై, అపరోక్షమై ఉండుమా అని చెప్పాడు. ఇది నీకు ఇస్తున్నా కాబట్టి, ఈ నీ రాజ్య వ్యవహారానికి కానీ, పరిపాలనకు కానీ, లోక వ్యవహారానికి కానీ ఇది తప్పదని, ఓ పని అయిపోయిందని గతాన్ని గుర్తుపెట్టుకోకుండా, ఆ గతంతో పని లేకుండా గుర్తుపెట్టుకోకుండా, భవిష్యత్తు గురించి చింతపడకుండా, ఆ గతాన్ని గుర్తుపెట్టుకునే అది వాసన అయిపోతుంది. భవిష్యత్తును గురించి చింతన చేయకూడదు. ఆ చింతన చేసినా కూడా మళ్ళీ సంకల్పించినట్టు అవుతుంది. కాబట్టి వర్తమానంలో జరుగుతున్న వ్యవహారంలో ఆందోళన చెందకుండా నిత్య వర్తమానంలోనే ఉంటూ, నా ఇంద్రియాలని, మనసుని నువ్వు వాడుకుంటున్నావు. ఆయన ఇంద్రియాలు గురువు గారికి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కదా! ఆయన అద్దెకిచ్చినట్టుగా ఇచ్చినాడు కాబట్టి, అప్పుగా ఇస్తున్నాడు కాబట్టి, దీని రాజ్య వ్యవహారానికి కానీ, ఇంకా ఏంటికైనా పరిపాలనకు ముఖ్యమైన దానికి వాడుకొని, ఆందోళన చెందకుండా, చింతపడకుండా, నిత్య వర్తమానంలో ఉంటూ, వాటిని వాడుకొని, ఆ మనసును పనిముట్టు చేసుకొని నేను బోధించిన ప్రకారంగా సాధన చేస్తూ, ఆచరిస్తూ, ఆ మహావాక్యాలను నా దగ్గర శ్రవణం చేసి, 4 మహావాక్యాలు గురువుగారి దగ్గర శ్రవణం చేసి, దానిని మననం చేస్తూ, నిధిధ్యాస చేస్తూ, ఆరూఢమై, అది మననం చేస్తూ మళ్ళా నిధిగా పెట్టుకొని దాని మీదే ధ్యాస ఉండి, ఏదైతే ఆ మహావాక్య విచారణ దాకా పోయిన తర్వాత నీవేమిటి అని నీ స్వరూప జ్ఞానంతో నువ్వు ఆ స్వరూపంలో ఉన్నావు కాబట్టి, నేనదేను అనే స్థితిలో నువ్వు నిధిధ్యాస చేస్తూ ఆరూఢమై, అనుభవజ్ఞుడవై, అపరోక్షమై ఉండుమా. ఆరూఢమై అంటే ఆరూఢ స్థితి, రూఢీ పడినటువంటి స్థితి. మళ్ళీ చెదరాల్సినటువంటి పని లేకుండా మనసు కానీ, ఇతరం కానీ ఆరూఢమైనటువంటి స్థితి. అనుభవజ్ఞుడవై, అనుభవం దేంట్లో అనుభవము? మళ్ళీ ప్రాపంచిక అనుభవాలు కనుకైతే, ప్రాపంచిక అనుభవాలన్నీ మళ్ళా వాసన రూపంలో జన్మకు కారణమయ్యే విధంగా ఉండేటువంటాయి. కాబట్టి అవి కాదు. ఏదైతే నువ్వు ఈ మహావాక్యాల ద్వారా నీ స్వరూప జ్ఞానం మెరిగి గురువు గారి ద్వారా నువ్వు పొందావో, ఆ గురువాక్యం పట్ల ఆరూఢమై, అనుభవజ్ఞుడవై, అపరోక్షమై, ఏదైతే ఇది ప్రత్యక్షంగా తెలియజేయబడిందో, పరోక్షంగా ఉన్నదానిని ఆ స్థితిలోనే ఉండుము అని చెప్పాడు. కనుక గురువుకి నువ్వు ఇవన్నీ అర్పించినప్పుడు, ఆ గురువు తిరిగి నీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చాడు. కానీ నా శరీరము నా ఇష్టము, నా నాలుక నా ఇష్టము అని ఇష్టం వచ్చినట్టు రుచులు ఆస్వాదిస్తాననే పద్ధతిలో కాదు. నా శరీరము నాది, ఈ శరీరము నాదే అని అనుకుంటున్న ఈ శరీరం నీది. శరీరాన్ని అర్పించడం అంటే శరీరం ఏమి తీసుకోరు. శరీరం అనే దాంట్లో ఉన్నటువంటి మనస్సు ఉంది గదా! అది నిర్ణయిస్తేనే ఏ పని చేసేకైనా. అది గురువుకి అర్పించావు, మళ్ళీ గురువు నీకు అర్పించాడు. ఎందుకు అర్పించాడంటే వ్యవహారం కోసం, చేసే కోసం. శరీరం ఉపాధి ఉన్నంత కాలం నువ్వు ఏదో వ్యవహారం చేయాలి కాబట్టి, నీ శరీరం కోసము చేయాలి, ఇతరుల కోసం కూడా చేయాలి.
ఆ చేసే కోసమే ఇచ్చారు కాబట్టి, ఆ ఇచ్చిన దాంట్లో నువ్వు మళ్ళీ నా శరీరం నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు ఆస్వాదిస్తాననే పద్ధతిలో కాకుండా, గురువాజ్ఞానపరులై, గురువాజ్ఞానవర్తనులై, గురువాజ్ఞను వ గురువాజ్ఞ ప్రకారమే వర్తించే విధంగా ఉండేటువంటి వాళ్ళై, గురువాజ్ఞను ఆ విధంగా పాటించాలి. ఇంకా మనకు ఒకటుంది వేరేది. నిజానికి ముందు అది వ్యవహార వ్యవహార సాక్ష్య నిర్ణయము అని ఒకటుంది. అది విద్యాసాగరరావు గారు వివరించినారు ఒకటి. ఒక చిన్నదే అది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం అది. వ్యవహారికంలోనే సమస్య అంతా ఏర్పడుతోంది. వ్యవహారికంలో వ్యవహరించేటప్పుడు సాక్షిగా ఉండట్లేదు. ఆ కాసేపు విచారణ అయిపోతానే మళ్ళీ మామూలు స్థితిలోకి పోతున్నారు. వ్యవహారికంలో సాక్షిగా ప్రవర్తించుకుంటూ పోవడం, ఏం చేస్తూ ఉన్నా కూడా ఎట్లా అని సులభం ప్రశ్న ఆన్సర్ పద్ధతిలో వచ్చింది. దాంట్లో ఏ రకమైనటువంటి ఉదాహరణలు ఇవన్నీ ఏంటేంటో మన శ్లోకాలు గాని, వేదాంత విచారణలాగా కాకుండా గురు శిష్యులిద్దరూ కూర్చొని మాట్లాడుకున్న పద్ధతిలో మామూలుగా గురువుగారు అడుగుతుంటే శిష్యురాలు చెప్తుంటే, ఆ శిష్యురాలు అడుగుతుంటే, అది చెప్తుంటే అట్లా ఇద్దరి మధ్య ప్రశ్న ఇద్దరు గురువు కూడా ఏసి, ప్రశ్న శిష్యులకు ఒక్కొక్క ప్రశ్న దాని ద్వారా ఉంది. సులభంగా ఉందది. అవసరమైతే దీంట్లో పెడతా గ్రూప్‌లోకి. లేదంటే దాన్ని ఒక 3 రోజులో, 4 రోజులు చదివితే సరిపోతుంది. ఇదే మధ్యలో. సంవాదం అనేది. సంవాదం అడగడము, చెప్పడము. సమాధం. అదే ఉంది తెలంగాణ ఒకటి. సంవాదం, ఆ వాదం సంవాదం అంటే ఉంది. వాదం అంటే వాదించుకోవడము. అది కాదు ఇది అని వాదించుకోవడం. అడగడము, చెప్పడము, సంవాదం. అది ఉంది. ఒక 30, 40 పేజీలే ఉంది. ఎక్కువ లేదది. అది పెడదాం మధ్యలో ఎప్పుడైనా పెడదాంలే. కాబట్టి అదంతా కూడాను ఇట్లా వ్యవహారంలో చేసేటప్పుడు మళ్ళీ నువ్వు శాశ్వత స్థితిలో ఉండి, వీటన్నిటితోనూ అంటకుండా ఉండి ఏ విధంగా చేసుకుంటూ పోవాలనేదే ఎక్కువ దాంట్లో వివరించారు. నీ ఇంద్రియాలు గురువుకి అర్పించి, గురువు నుంచి ఆయన తిరిగి నీకు ప్రసాదిస్తాడు. గురు ప్రసాదంగా ఆ ఇంద్రియాలను తీసుకొని, ఇంద్రియాలు నావి కాదు, గురువు అనుగ్రహించినటువంటి ఇంద్రియాలు ఇవి. నావెప్పుడో నేను అర్పణ చేసేసాను. ఇక నా దగ్గర లేవు. ఇప్పుడు ఇవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇంద్రియాలని ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను వాడాలి. గురువాజ్ఞానవర్తులై తగుపాటి సద్గురువుని అన్వేషించి, తగినటువంటి సద్గురువుని అన్వేషించాలి. ఎట్టి సద్గురువుని అన్వేషించాలి? నేను రహితపరిచేటువంటి ఈ సర్వభ్రాంతులను తొలగించేటువంటి బోధ చెప్పగలిగేటటువంటిదే ఉండాలి. బోధల్లో అనేక రకాలుగా బోధలుంటాయి. అనేక వేల సంవత్సరాల నుంచి అవి నడుస్తున్నాయి, ఇవి నడుస్తున్నాయి. దాంట్లో కొంతమంది తీవ్రాన్వేషణతో ఈ వైపుకు పోయినోళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా ఈ వైపుకు వచ్చి కూడా మళ్ళీ దాటుకోలేనోళ్ళు కూడా మళ్ళీ దాటుకోవడానికి జన్మలు ఎత్తే స్థితిలో ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఆయా గురువు యొక్క చాకచక్యము, ఈ శిష్యునికి ఉండే పట్టుదల ఇవన్నీ ఉంటాయి దీంట్లోనే. లేదంటే కష్టం. ఎందుకంటే శిష్యునికి తీవ్రత లేకుండా కేవలం స్కూల్లో అటెండెన్స్ లాగా కాకూడదు. అట్లాగే గురువు ఏదో అన్నట్టు కాకుండా వాడికి అర్థమవుతోందా లేదా? ఏ విధంగా చెప్తే అర్థం చేస్తారు అనేటిదంటే అన్వేషించి అట్లా ఆయనే చెప్తాడు. కాబట్టి నువ్వు కూడా ఎట్లాంటి గురువుని అనుకోవాలంటే, గురువాజ్ఞానవర్తనులై తగుపాటి సద్గురువుని అన్వేషించి, నీకు తగినటువంటి సద్గురువుని అన్వేషించి, పక్కనోళ్ళు వాళ్ళు వీళ్ళు పోయేవాళ్ళు చెప్తారు ఆల్రెడీ. ఆ తగుపాటి అంటే సద్గురువులు దొరకడం దుర్లభం. అటువంటి సద్గురువులు దొరకడం అనేది దుర్లభంగా ఉంటారు. ఎక్కడో అక్కడ నాబోటి చిన్న గురువు దొరికితే చాలు, ఆయన్నే పట్టుకోండి చాలు, ఆయనే చూసుకుంటాడు. వారి పాదపద్మములను ఆశ్రయించి లక్ష్యమైనటువంటి ప్రణవ విషయమును, సృష్టి వివరమును, శివపంచాక్షరి చక్కగా ఎరుంగవలను. ఇక నిర్భయానంద స్వామి వారికి శిష్యులకు చెప్పినట్టు చెప్తున్నాడు. ఒక చిన్న గురువును నాబోటి చిన్న గురువు అని నేను నిజానికి ఈయనేమి వీళ్ళ గురువేమి చిన్న గురువేం కాదు. ఎందుకంటే
ఎంత తీవ్రంగా అంటే ప్రతి ఒక్కటి శివపంచాక్షరిని సృష్టి వివరమును చక్కగా ప్రణవ విషయమును, సృష్టి వివరమును, శివపంచాక్షరి చక్కగా నెరగవలనంటే ప్రారంభ వెంకటేశ్వర స్థితిలో వెంకటేశ్వర అవధూత తాత విచారించినంత విచారించాడు. ఆ! బొద్ది నారాయణదాస్ తాత వెంకటేశ్వర అవధూత తాతకు తగ్గడు. హ్మ్. అంత గొప్పవాడు అనుకోవాల్సిందే ఆయన. అవును. ఆ, ప్రారంభ స్థితిలో ఆయన పోయినప్పుడు ఆయన ఎక్కడెక్కడైతే ఎళ్లి వాటన్నిటిని మామూలు గురువుల దగ్గరికి అటునుంచి అన్ని వైపులకు బాబాల దగ్గరికి అందరి దగ్గరికి పోయాడు. ఆఖరిలో మన అచల గురువు దగ్గర పొందాడనుకోండి. అయినప్పటికీ అవన్నిటిని ఆయన ప్రా ప్రతి ఒక్క స్థితిని విచారణ జరుపుకుంటూ వచ్చినాడు కాబట్టే వాళ్ళ శిష్యుల్ని అంత గొప్పగా, అంత ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు పరిశీలించే వాళ్ళుగా, వ్యాక్ వ్యాఖ్యానం చెప్పేవాళ్ళుగా తయారు చేశాడు. ఈ పాఠాలన్నీ మనకి అయిపోయినాయి. ప్రణవాన్ని అవ్యక్తంగాను, ఓంకారాన్ని మహత్తుగాను, అకార, మకార, ఉకార, మకారాలు ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములుగాను, స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచములుగాను విస్తరించినట్టుగా ఈ ఓంకార ఉపాసనని పైనుంచి కిందికి సృష్టి వివరంగా తెలుసుకొని సాధకుడనేటువంటి వాడు తన స్థూల సూక్ష్మ కారణ శరీరంలో నేననేటువంటి భావన నుంచి తన స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ మానసిక అనుభవాలను దాటి మెహర్ బాబా చెప్పినట్లుగా 6 చైతన్య భూమికలను దాటి 7వ భూమిక యందు బ్రహ్మీభూత స్థితిని సంపాదించాలి. ఈ విధంగా ఓంకారం నుంచి ప్రపంచం వచ్చింది. అంతకుముందు ప్రణవంగా అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి ఓంకారానికి, ఓంకారం మహత్తుగాను, ఆ మహత్తు మళ్ళా ఆకార, ఉకార, మకారాలు కలిగి ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగాను, మళ్ళా స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలుగాను విస్తరించినట్టుగా ఈ ఓంకార ఉపాసనని పైనుంచి కిందికి సృష్టి వివరం అంతా మనం తెలుసుకున్నాం. దీంట్లోనే తెలుసుకున్నాం, సాంఖ్యపరంగా తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నటువంటి సాధకుడు తన స్థూల సూక్ష్మ కారణ శరీరాల నేననేటువంటి భావన నుంచి ఆ నేననేటువంటి ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే నేను అనే భావనలోంచి విడిపోయి, భావనలోంచి పైకెదిగి ఇంకా తన స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ మానసిక అనుభవాలన్నిటిని దాటి చెప్పినట్టుగా ఈ 6 రకాలైనటువంటి 6 చైతన్య భూమికలని దాటి అటు శారీరకంగా స్థూలంగాను, మళ్ళా సూక్ష్మంగాను 3 ప్రపంచాలుగా 3గా ఉన్నటువంటి ఆ మూడిటిని అధిగమించి 6 చైతన్య భూమికలను దాటి 7వ భూమిక అయినటువంటి బ్రహ్మీభూత స్థితిని సంపాదించాలి. బ్రహ్మీభూత స్థితిలోనే ఉండాలి. ఆ ప్రణవాన్ని ఆ రకంగా మనం వివరించి చెప్పాం. ఆ ప్రణవాన్ని కూడా ఆ రకంగా వివరించి వాళ్ళు చెప్పారు ఇందులో. తర్వాత సృష్టి వివరణని పైనుంచి కిందికి చెప్పాం. ఆ పైనుంచి కిందికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏ సోపానంలో, ఏ మెట్టులో అవరోహణగా పైనుంచి కిందికి దిగి వచ్చామో, అదే పద్ధతిలో అదే మెట్లెక్కి ఆరోహించి మళ్ళీ అదే మూలస్థానానికెళ్ళి, ఆ మూలస్థానం కూడా నీకు మూలం కాదని, ఆ మూలస్థానం గూడా ఈ సృష్టి వివరణ అంతా పైనుంచి కిందికి సృష్టి కావడానికి కారణమేంది అనే కాటి నుంచి చెప్పాం. ఆ చెప్పిన కాటి నుంచి పైనుంచి కిందికంతా జీవుని దగ్గరికంతా చెప్పుకుంటూ వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అదే మెట్లు మళ్ళా పైకెక్కి మళ్ళీ అవరోహించి మళ్ళీ ఆ మూలస్థానంలో సృష్టి ఏర్పడకముందు ఏదైతే ఎప్పటికీ స్వతసిద్ధంగా ఒకటి ఉందో, ఆ స్థానం దాకా ఎళ్లి, ఇప్పుడు ఈ విచారణ జరిపినటువంటి ఈ స్థానం దీనికి మూలం ఏమీ లేదని, ఈ కిందికి సృష్టి జరిగిన తర్వాత నువ్వు ఇప్పుడు విచారించి మళ్ళీ మెట్లెక్కి పైకి పోయినావే, ఈ స్థానం అసలు లేనే లేదని, ఇది మూలమే నీకు మూలం కాదని, ఈ కార్యకారణ బ్రహ్మంగా లేదని, ఇదంతా కార్యకారణ బ్రహ్మంగా లేదని, ఈ మూలంలో ఉన్న దాన్ని మూలం లేనిది ఏదీ లేదని, ఈ మూలంలో ఉన్నదానికి ఈ మూలం లేనిది ఏదీ లేదని, గుర్తెరిగేది ఏదీ లేదని, ఈ మూ ఈ గుర్తెరిగేది ఏదీ లేదు. ఈ గుర్తెరుగుతున్నదంతా ఎరుకుతానే గుర్తెరుగుతున్నాం. ఎరిగిండేది కూడా గుర్తెరుకే. ఆ గుర్తెరుగుతున్న మూలంలో ఉండేటువంటి
ఎట్టి పరిణామ వికారములు చెందనటువంటిదేమో అది యథాతథ స్థితిలో అట్లే ఉంది. ఇది లేదని తెలుసుకోవడమే. దానికి ఏమి లక్షణాలు లేవు కాబట్టి దాన్ని వివరించి ఇగో ఈ లక్షణాలు ఉన్నాయి ఇది అని చెప్పడానికి లేదు. ఇది విచారణ అంతా ఎక్కువ భాగం అంతా దీని మీదే జరుగుతుంది. ఇది లేనిదని తెలుసుకోవడమే విచారణ. అది ఉన్నది ఎట్లాగో స్వతసిద్ధంగా ఉంది. దాని గురించి భావన మాత్రంగా మాత్రమే గురువు వివరిస్తాడు. ఆ భావన పరంగా తెలుసుకోవడమే నువ్వు ఆ భావంతో. ఇది లేకుండా పోతే మళ్ళీ చెప్పేది ఇదే, చేస్తాండేది సర్వము ఇదే. ఇక మళ్ళీ ఇది లేనప్పుడు వివరణ లేదు, ఇది ఇట్లుంది అనేది లేదు. లేనివాడుగా లేని స్థితిలో ఉన్నటువంటి స్థితిలో అది ఏ విధంగా ఉందో, ఏ విధమైనటువంటి వికారములు చెందకుండా, ఏది చెప్పకుండా, ఏ లక్షణము లేని సర్వలక్షణ విలక్షణ స్థితిలోకి నీ భావం కూడా పోవల్ల. అట్లా అవన్నిట్లో లేనివాడివై అవన్నీ విడుదలైపోయి నిరసించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ విచారించి నిరసించాలి. నువ్వు విడుదలైపోయి వాటి సంబంధంగా నువ్వు లేనివాడివై చెప్పుకోవాలి. ఇదంతా విచారణతో చేసిందంతా లేవని చెప్పి దానికి అతీతమైన పరాస్థితిలో ఏదైతే ఉందో, దానికి అతీతమైన ఈ విచారణ జరిపిందంతా కూడాను సృష్టికాటి నుంచి కిందకి మళ్ళా వెనక్కి, సృష్టి రాకుండా ఉన్నప్పుడు స్థితి కాటికి, సృష్టి ఏ స్థితిలో ఉత్పన్నమయ్యి ఈ స్థితులు దాటి వచ్చిందో మళ్ళీ ఆ వెనక్కి విచారణ జరిపి మళ్ళీ మెట్టు వెనక్కి పోతే ఏ స్థితిలో ఉందో వాటికి ఆ ఉన్నటువంటి స్థితి బ్రహ్మమును పట్టుకోవాలి. ఆ స్థితిలో పరాత్పర స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును పట్టుకోవాలి. దానికి శివపంచాక్షరి ఇచ్చాము, నమస్వయ శివాయ అని ఇచ్చాము. నా అంటే ఇంద్రియాలని, మా అంటే మనస్సుని, ఇట్లా అన్నీ చెప్పి ఈ మంత్రం ద్వారా నేను లేకుండా చేసుకోవాలి, నిరసించాలి. లేకపోతే గురువుకు అర్పణ చేయాలి. అప్పుడు నువ్వు విడుదలైపోయి వాటి సంబంధంగా నువ్వు లేనివాడే అయిపోవాలి. ఏ రకంగా చూసినా కూడా మామూలుగా పద్ధతిలో చాలామంది ఓం నమ శివాయను ఇంకో రకంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా మంతా చిన్నయ్య కూడా అదే చేశాడు. ఒక ఓం నమ శివాయ అనే దాని ఆధారంగా ఓ బుక్ రాశాడు ఆయన. దానికి మళ్ళా మన బోధనే అన్వయించి రాశాడు. అట్లా నువ్వు ఏది చెప్పుకున్నా దాన్ని కూడా ఈ బోధలో ఈ విధంగా అదే విచారణ ఆచరణ అని రాశాడు. రాశారు. సపరేట్గా పుస్తకం రాశారు ఆయన మంతా చిన్నయ్య. అంటే ఇంద్రియాలని నా అంటే ఇంద్రియాలని, మా అంటే మనస్సుని ఎలా లేకుండా చేయాలో ఆ నమశివాయ మంత్రం ద్వారా కూడా చేశారు. నిరసించాలి, లేకపోతే గురువుకు అర్పణ చేయాలి. వాటన్నిటిని నువ్వు నిరసించాలి. ఈ నేను అని తెలియబడేదానికి ఉన్నటువంటి దానన్నిటినీ ఈ బోధలో వచ్చినటువంటి సర్వ వ్యవహారము అన్నీ కూడా ఎరుక ద్వారా ఈ చేస్తున్నటువంటి దీంతో తెలియబడుతున్నటువంటి దాన్ని అన్నింటినీ నిరసించాలి, లేదా గురువుకు అర్పణ చేయాలి. అప్పుడు నువ్వు విడుదలైపోయి వాటి సంబంధంగా నువ్వు లేనివాడై పోవాలి. నువ్వు దానిలోంచి విడుదలైపోయి వాటి సంబంధంగా నువ్వు లేనివాడివై పోవాలి. అసలు ఉన్న వాళ్ళంతా వాటి సంబంధంగానే ఉన్నారు. వాటి సంబంధంగా ఉన్నంత కాలము విడుదల కాలేరు. కనుక అవి ఎప్పుడైతే లేవో వాటి సంబంధంగా లేనివాడైతే నిజానికి పూర్తిగా లేనివాడవే అవుతావు. లేనివాడవనే భావనలో రావాలి. శరీరం ఉంటుంది, అది ఇంకా దాన్ని వదిలిపెట్టేయాలి. దాంతోనే ఉండి నువ్వు దాని ఆవరణంగానే వ్యవహారం అంతా చేస్తున్నా కూడా దాని పట్ల స్పందనలు పోయి ఈ భావం పట్ల స్పందనలు దీన్ని ఎరిగేది నేర్చుకోవాలి. దీనిని చక్కగా ఎరగాలి. అప్పటికి వారిలో తగిన వారికి ఇంతదాకా వచ్చిన వారికి బ్రహ్మోపదేశం చేస్తారు. కొంతమందికి అయితే పూర్వం చెప్పిండే ఈ 12 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆ సేవ చేసిన వాళ్ళకి ఇట్లా చేసింటేనే చెప్పిండేవాళ్ళు. ఈ స్థితిలోకి తాను బ్రహ్మం అనే బ్రహ్మీభూత స్థితిలోకి వచ్చి వ్యవహారికంగా స్థితిలో నుంచి దాటుకొని
ఆ నిర్ణయానికి అట్లా వచ్చిన వాళ్ళకి బ్రహ్మోపదేశం చేసేవాళ్ళంట. ఎవరైనా వస్తే వారికి బ్రహ్మోపదేశం మామూలుగా కొత్తగా వస్తే చేసేవాళ్ళు ఆ కాలంలో కాదు. ఇప్పుడేందంటే ఈ అన్ని రకాలైనటువంటి వేగంగా ఆ కాలంలో అంటే ఎక్కడో ఒక అడవి ఉంటే దాంట్లో లేకపోతే వాడు ప్రతి ఒక్కటి చిన్న విషయం కాటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ అట్లా సరిపోయేది కాబట్టి ఇప్పుడుండేటువంటి సమయము, ఇప్పుడుండేటువంటి అన్ని రకాలైనటువంటి మాధ్యమాలు, ఇప్పుడుండేటువంటి విజ్ఞానం, ఇప్పుడుండేటువంటి అనేక గ్రంథాలు ఆ కాలంలో అచ్చు కూడా లే. ఓ దాని మీద రాసి పెడితే అది ఆడే ఉండేది. ఇప్పుడు ఒక పుస్తకాన్నే 1000 కాపీలు కావాలంటే కొన్ని గంటల వ్యవధిలో చేయగలరు. అన్ని ప్రాంతాలకు అట్లున్నది పరిస్థితి. వాటన్నిటిని చదువుకొని వివరణ అన్నీ చేసుకుంటూ ఆ విధంగా చేయడానికి కనీసం గురువాక్యం తీసుకున్న తర్వాతైనా, గురుమంత్రం పొందిన తర్వాతైనా దాని పట్ల అంకిత భావంతో ఉంటే మిగతా పనులన్నీ చేసుకుంటా ఉన్నప్పటికీ సులభంగా ఇదైపోతుంది. కాబట్టి దీని ప్రకారంగా ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళలాగా అప్పుడు గాకుండా వాళ్ళు అట్లే చేసుకుంటూ వచ్చారు ఈ కైవల్యాశ్రమంలో. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇప్పటికి కొంతమందికైతే ఇచ్చిండ్లే. ఎందుకంటే ఆ భావన వాళ్ళలో రాలేదు అని వీళ్ళకి మిగతా వాళ్ళకి అర్థమైపోయి, వాళ్ళకి మంత్రోపదేశం ఏమీ లేదు. కేవలం దీన్ని అనుసరిస్తూ ఉండు. ఇదిగో ఇది అనుసరిస్తూ ఉండు. ఇది అర్థమైపోయిన తర్వాత చూద్దాం. మళ్ళా నెక్స్ట్ ఇది అనుసరిస్తూ ఉండు అని చెప్పినారంతే. కాబట్టి ఈ విధంగా అయిపోయాక అందులో బాగా తెలుసుకున్న వాళ్ళని చూసి వాళ్ళకి పరీక్ష పెట్టి గురువుగారు సర్వజ్ఞుడు కాబట్టి అందులో ఎవరైతే యోగ్యుడో అలా ఒకరికో ఇద్దరికో బ్రహ్మోపదేశం చేస్తారు. కానీ ఇవాళ ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం ఇస్తున్నారు. అందువలన దాన్ని మనం ఏం చేశామంటే 5 భాగాలు చేశాము. 5 భాగాలు చేశారట. దాని గురించి కింద వివరిస్తున్నారు. మొదట్లో తారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. మాంసపిండాన్ని మంత్రపిండంగా మారుస్తున్నాం. తర్వాత సూచన ఇస్తున్నాం. నేననేటువంటి జీవుణ్ణి ఒక హంస రూపంలో పెట్టి, హంస యొక్క ప్రయాణాన్ని సుషుమారక చక్రం వద్ద లేకనే ఉన్నట్లు ఒక హంస తోచి, మండలత్రయం దాటి, మళ్ళా మానవుని యొక్క సహస్రారంలో చేరి, సహస్రంలో సోహంతో అచలహంసై, భూమి దగ్గర కలహంసై, ఆజ్ఞాచక్రం దగ్గర జీవహింసై, స్థానభేదం చేత, వృత్తిభేదం చేత హంస ఒక్కటే అయినప్పటికీ, హంస అంటే సోహం గాలి పీల్చుకోవడం, లోపలికి మళ్ళీ వదలడం అనేటువంటి ఈ నిత్యం జరుగుతున్నటువంటి దీంట్లోకి తారకంలో ఈ విధంగా చెప్పి, ఆ హింస యొక్క ప్రమాణాన్ని తీసుకెళ్ళి, శివసుమారక చక్రం లేకనే ఉన్నట్లుగా ఇది తోచిందని, ఈ మండలత్రయం అనేది దాటి మానవుని యొక్క సహస్రారంలో సోహంతో అచలమై, భూమి దగ్గర కలహమై, ఆజ్ఞాచక్రం దగ్గర జీవహింసై, స్థానభేదం చేత, వృత్తిభేదం చేత హంస ఒకటే అయినప్పటికీ అనేకముగా ఉండి అనేక రకాలుగా వ్యవహారం చేస్తూ పింగళాలు శ్వాస రూపంగా ఉంటూ 72,000 నాడులతోటి శరీరం అంతా వ్యాపించి ఈ హంస యొక్క వ్యాపారం వృత్తులు ఆ రకంగా జరుగుతున్నాయి. ఈ హంసను కింద నుంచి పైదాకా తీసుకెళ్ళి పరమహంస స్థానానికి తీసుకెళ్తే మండలత్రయాన్ని దాటి ఈ హంస లేనిదని తెలిస్తే, లేని హంస లేకుండా పోతే అక్కడ ఉన్నదేదో అదే ఉత్త బట్టబయలు ఏమీ లేదని, పైనుంచి కిందికి, కింది నుంచి మీదికి హంస అనేటువంటి ఒక పదాన్ని మీకు పరిచయం చేసి, నీవు హంసవై ఉన్నావు, జీవహంసగా జీవభావంతో ఉన్నావు. ఇక్కడ జీవహంసలు, ఈశ్వర హంసలు పనిచేస్తున్నాయి. ఈ ఈశ్వర హంసలు కారణ హంసలుగా ఉన్నాయి అని హంసతత్వ విచారణ అనేది కూడా ఒకటి ఉంది. ఆ హంసతత్వ విచారణ ఎవరు రాశారంటే విద్యాసాగర్ రావు గారు రాశారు. హంసతత్వ విచారణ. అట్లా జీవహింసలు కార్యరూప హింసలుగా ఉన్నాయి. వృత్తి భేదాలు బట్టి మనసుగా, శ్వాసగా అనేక రకాలుగా పనిచేస్తుంది. ఆ వృత్తి భేదాలు చేసే పనిని బట్టి అనేక రకాలుగా పనిచేస్తుంది.
హంస షట్చక్రాలలో ఉన్నటువంటి దళాలకి, సహస్రారంలో ఉన్న 1000 దళాలకి, దాని యందు అంతర్గతంగా ఉన్న అష్టదళ పద్మానికి, ప్రతి రేకు యొక్క కదలికలు, ఆ హంస యొక్క కదలికలు ఇవన్నీ కూడా కారణమైతే, ఇదంతా కూడా ఇదే గ్రంథంలో మనం మధ్యలో పుస్తకం మధ్యలోకి వచ్చేటప్పటికి హంస విచారణ అంతా ఉంది. దాంట్లో ఈ అష్టదళ పద్మం, 1000 దళాలు దీనంతటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయం కింద పెట్టి చెప్పారు. దాదాపు వారం పైనే గడిచిందది. ఇదే గ్రంథంలోనే మధ్యలో జరిగింది. అంతమంది గుర్తుంచుకున్నారో, ఎంతమంది గుర్తుంచుకున్నారో మరి. ఇవన్నీ దాంట్లో వచ్చినాయి మధ్యలో. ఆహ్, ఆ అధ్యాయంలో. ఇవన్నీ కూడా ఈ అష్టదళ పద్మానికి ప్రతి రేకు యొక్క కదలికలు, ఆ అంశ యొక్క కదలికలు ఇవన్నీ కూడా కారణమైతే, దళాల కదలికే అంశ యొక్క కదలికై జీవుడు కర్మలు చేస్తూ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ అనేక జన్మలు పొందుతున్నాడని హంస పద్ధతి చెప్పాం. ఇక్కడ దాకా లోక వ్యవహారంగా ఉన్న నేనుని ముందు మంత్రమయం చేశాం. ఇక్కడ దాకా లోక వ్యవహారంగా ఉండే నేనుని మంత్రం ఇచ్చి మంత్రమయం చేశాం. తారక మంత్రం ద్వారా. ఆ తరువాత నేనుని అంశ అనే పద్ధతిలో వివరించినాం. ఇప్పుడు అంశను పైకి నడపండి. పైకి నడిపితే ఏం కావాలి నువ్వు అంటే, లక్ష్యాన్ని బోధించాలి ఇక్కడ. ఇట్లా అంశ పద్ధతిలో కూడా పైకి నడిపించి పైన లక్ష్యాన్ని బోధించినాం. లక్ష్యం ఏందయ్యా అంటే 4 మహావాక్యాలు. 4 మహావాక్యాలు అర్థం చేసుకొని శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. అంటే నీకు ఆ సామర్థ్యము ఉండాలి. నీకు ఆ అధికారిత్వము ఉండాలి. ఈ అధికారిత్వము ఏదో అదే సాధనా చతుష్టయ సంపత్తి. ఈ అధికారిత్వం ఏంది అంటే సాధనా చతుష్టయ సంపత్తి నీ అర్థం చేసుకొని ఆ స్థితిలో నువ్వు ఉంటే ఇక నీకు అధికారిత్వం వచ్చినట్టు. దానిని కూడా మనం పూర్తిగా చెప్పుకున్నాం. ఆ సాధనా చతుష్టయ సంపత్తిని కూడా చెప్పుకున్నాం. ఒక విధంగా శరీరత్రయం చెప్పాం, అవస్థాత్రయ సాక్షి చెప్పినాం, పంచకోశ లక్షణ వ్యతిరిక్తము చెప్పినాం, పిండాండ పంచీకరణ చెప్పాం, జ్ఞాతను నిర్ణయించాం. జ్ఞాత అంటే ఎవరని సూచనా మంత్రం అయిపోయింది. మూడోది మహావాక్య ఉపదేశం. దీనిని కారణ మంత్రము అంటాం. అది బ్రహ్మోపదేశం. ఆ బ్రహ్మోపదేశంలో నీవే బ్రహ్మవి, ఆ బ్రహ్మవి, అహం బ్రహ్మస్మి అనే అహం బ్రహ్మ అనేటటువంటిది నిర్ణయంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడు శిష్యులు మొదటి 2 మంత్రాల లెక్కలో లేదు గాని నీకు తర్ఫీదు ఇస్తున్నాం. శిష్యునికి ఉత్సుకత ఉండాలి. తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి. సామర్థ్యము ఉండాలి. 3 ఉండాలి. శిష్యునికి ఉత్సుకత అంటే అది తెలుసుకోవాలి, తొందరగా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహము ఉండాలి. తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి. అది ఇది తెలుసుకోవడం కావాలా? దేనికంటే మోక్షం అనే దానికోసం తెలుసుకుంటే బందీ కావాలా దాంట్లో? ఉత్సుకత అంటే బందీ కావాలా? అంటే బద్ధుడై దాంట్లో బందీ అయి ఉండాల. హ్మ్. తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి. సామర్థ్యము ఉండాలి. నువ్వు చెప్పిన దానిని ఊహతో, అపోహతో పై పై పెంచి తైలపాక శిష్యుడిగా ఉండాలి. నువ్వు ఒకటి చెప్తే దాన్ని ఊహించుకొని, ఆ ఊహతో అటైనా, ఇటైనా అపోహతో పెంచి తైలపాక శిష్యుడిగా ఉండాలి. ఓ నూనె చుక్క పాత్రలో వేస్తే ఆ పాత్ర యొక్క ఉపరితలం అంతా కూడా వ్యాపించినట్టు, ఓ నీళ్లుండే పాత్రలో ఏస్తే దాన్ని కప్పేసి దాని మీద ఈ ఒక చుక్కే అదేమో అనేక చుక్కలు నీళ్లున్నప్పటికీ ఈ ఒక చుక్కే పోయి పైనంతా నూనె కప్పకపోయినట్టు, అంతా వ్యాపించినట్టుగా గురువు దగ్గర విన్నటువంటి విద్య తనలో మననం ద్వారా వ్యాప్తి చేసి, ఆ నూనె చుక్క దాని నీళ్ళ మీద అంతటా వ్యాపించినట్టు, గురువు దగ్గర విన్నటువంటి ఈ విద్య నీలోనే మననం చేసి, ఎవరికి వారు తనలో మననం చేసి, వ్యాప్తి చేసి, తనకు తెలిసిన దానిని సాటి శిష్యులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పే ప్రతిభ కలిగి ఉండి, ఆ రకంగా తైలపాక శిష్యుల్లాగా ఎవరైతే విద్యని తన యందు, ఇతర సహాధ్యాయుల యందు కూడా దీనిని వ్యాపకంగా ఎవరైతే దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిండే ప్రతిభ ఉండి, సాటి శిష్యులకు తమతో పాటు ఉండే శిష్యులకైనా వాళ్ళైనా కూడా వాళ్ళ పక్కనోళ్ళతో అయినా అందుబాటులో గురువు లేనప్పుడు నీతో పాటు నీ సహచరుడే చెప్పినా కూడా విని దాన్ని యొక్క తెలుసుకునే విధంగా
ఉండాలి. వాళ్ళకి చెప్పగలిగే ప్రతిభ ఉండే శిష్యుడైతే అటు చెప్పగలగచ్చు. ఆ రకంగా తైలపాక శిష్యుల్లాగా ఎవరైతే విద్యను తన యందు ఇతర సహాధ్యాయులకు కూడా దీనిని వ్యాపకంగా ఎక్కడైతే పెంచుకుంటూ పోగలడో అట్టి ఉత్సుకత గలవాడు ముముక్షువును గురువులైన వాళ్ళు గురువులైన వారిని పట్టుకోవాలి. వాళ్ళప్పుడు ఏం చేయాలంటే సాధనా చతుష్టయ సంపన్నులు కావాలి. ఆ గురువే వాళ్ళ సాధనా చతుష్టయ సంపన్నులుగా తీర్చిదిద్దాలి. అప్పుడు వాడు పూర్తిగా గురువుకు శరణాగతై గురువు చేత శిక్షింపబడడానికి ఒప్పుదలై కొట్టినా, తిట్టినా, నెట్టినా, బయటికి పంపేసినా సరే ఆ గురువునే పట్టుకొని వేలాడుతూ చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ మళ్ళీ గురుకృప కోసం వెంపర్లాడుతూ ఉన్న శిష్యుడు కావాలి. అటువంటి శిష్యుడు సాధుగుణ సంపన్నుడు అంటే ఇప్పుడు చెప్పినటువంటి స్థితికి వచ్చినటువంటి శిష్యుడు. కాబట్టి ఏదో గురువుతో మాట్లాడడం, ఏదైనా గురువు దగ్గర నీకు అర్థం కాకపోతే పదే పదే అడిగి తెలుసుకొనైనా సరే దాంతో ఉండాలి గానీ, ఏదో ఒక కారణం చేత మళ్ళీ పోయి ఇంకో గురువు దగ్గరికి పోవడం, మళ్ళీ ఇంకో చోటికి పోవడం, ఈ విధంగా మళ్ళా ఆటికి పోయి దీన్ని విమర్శించడం, ఇదంతా గురుద్రోహం వంటి పద్ధతి. కాబట్టి నీకు అర్థం కాకపోతే నువ్వు ప్రశ్నించే స్థితిలో, నువ్వు మళ్ళీ మళ్ళీ తెలుసుకునే స్థితిలో ఉండాలి గురువు దగ్గర. అది చేసింది ఏదైనా తప్పు చేస్తే దానికి పశ్చాత్తాపపడుతూ ఉండాలి. మళ్ళా గురుకృప కోసం వెంపర్లాడుతూ ఉన్నటువంటి శిష్యుడు కావాలి. అటువంటి శిష్యుడు సాధుగుణ సంపన్నుడు అంటే ఇప్పుడు చెప్పినటువంటి స్థితికి వచ్చినటువంటి శిష్యుడే అటువంటి శిష్యుడు. వారి యందు చతుర్వేద శుశ్రూషల ద్వారా గురువుని అంగముగా, స్థానముగా, భావముగా, ఆత్మగా అది కూడా దీంట్లోనే వివరించారు మధ్యలో. మొదటి స్థితిలో భౌతికంగా ఎట్లా చేయాలి, మళ్ళా స్థితిలో చేసే సేవ అంతా మానసిక పరమైనదై ఉండాలి. బోధంతా తెలిసిన పద్ధతిలో ఉన్నప్పుడు చేసే సేవ. ఆ 2 రకాల ఫస్టు ప్రాథమిక స్థాయిలో చేసే సేవలు చెప్పారు. మళ్ళా మనసు పరంగా చేసే సేవలు కూడా చెప్పారు. భావపరంగా చేసే సేవలు అన్నీ చెప్పారు. గురువు దగ్గర ఉన్నటువంటి ఈ 4, నీ దగ్గర ఉన్నటువంటి ఈ 4 తేడాగా ఉన్నాయి గనుక, గురువు దగ్గర ఉన్నటువంటి ఆ 4 స్థితులను 4 పద్ధతుల్లో 4 మార్గాల్లో పట్టుకొని చివరికి నీ పద్ధతిగా నీవు లేనివాడవై గురు పద్ధతిగానే ఉంటూ గురువులో నువ్వు మమేకమై ఉండాలి. ఇది గురు శుశ్రూషల యొక్క అంతరార్థం. గురువు యొక్క శుశ్రూషల యొక్క అంతరార్థం ఇది. అలా అంతర్ముఖ ప్రయాణం చేసి సమావిష్టింపజేసి అంతర్ముఖంగా ప్రయాణం చేసి బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేసి నువ్వు లోపల ఇవన్నీ ఈ స్థితులన్నిటినీ నువ్వు అవగాహన చేసుకొని అంతర్ముఖ ప్రయాణం చేసి సమావిష్టింపజేసి సమన్వయం చేసుకొని వీటన్నిటినీ సమన్వయం చేసుకొని ఆ సమన్వయమైన దాంట్లో ప్రతిష్ఠితుడయ్యి నువ్వు ప్రతిష్ఠితుడు అయిపోవాలి. నువ్వే ప్రతిష్ఠితుడు అయిపోవాలి. ప్రతిష్ఠితుడు అయిపోయి తమ బిడ్డలుగా, గురుపుత్రులుగా, జ్ఞానపుత్రులుగా, వాచ్యార్థ లక్ష్యార్థ బోధాక్రమంగా శరీరత్రయ విలక్షణమును, పంచకోశ వ్యతిరిక్తమును, అవస్థాత్రయ సాక్షిత్వమును కూర్చెదరు. అలా అంతర్ముఖ ప్రయాణం చేసిన వాళ్ళే అట్లా ప్రతిష్ఠితులై వాళ్ళు ఏమవుతారో ఆ గురువులకు తమ బిడ్డలుగా, గురుపుత్రులుగాను, జ్ఞానపుత్రులుగాను, భౌతికంగా కాదు వేదాంతపరంగా, భావపరంగా వాళ్ళు బిడ్డలైపోతారు. ఇంకా ఈ గురువుగారి బిడ్డలుగా, గురుపుత్రులుగా, జ్ఞానపుత్రులుగా, ఆయన జ్ఞానాన్ని పంచుకున్న వాళ్ళుగా, వాచ్యార్థ లక్ష్యార్థ బోధాక్రమంగా, వాచ్యార్థము అంటే కేవలం దాని యొక్క అర్థం, లక్ష్యార్థం అంటే ఏ లక్ష్యంతో నువ్వు తెలుసుకోవాలనుకున్నావో ఆ లక్ష్యార్థం. ఇంకా ఆఖరుగా నిర్ణయార్థ స్థితిలోకి రావాలి. నిర్ణయం అయిపోయి నువ్వు గురువులో ఐక్యమైపోయే స్థితిలోకి వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా వచ్చినట్టు. బోధాక్రమంగా శరీరత్రయ విలక్షణత్వమును, పంచకోశ వ్యతిరిక్తమును, శరీరత్రయ విలక్షణత్వం 3 రకాలైనటువంటి శరీరాల గురించి కూడా దాని విలక్షణత్వంగాను, పంచకోశ వ్యతిరిక్తం పంచకోశాలు అనేటివి తన్మాత్ర స్థితిలో నుంచి వచ్చి ఏవైతే ఒక సంచులుగా
పంచకోశములు, కోశం అంటే సంచి, ఆ సంచిలో అన్నీ కూడాను అన్ని వివరించారు. ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయి అవి, వాటితోనే ఇది ఎందుకు తాదాత్మ్యం చెందుతోంది అని. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి 5 రకాల తన్మాత్రల్లోంచి ఇది పొందుతున్నటువంటిదంతా కూడా ఇందులోనే వివరించినారు. అట్లా మనం చదువుకున్నాం ఇన్నాళ్ళ నుంచి. కాబట్టి ఈ పంచకోశ వ్యతిరేక్తాన్ని అవస్థాత్రయ సాక్షిత్వమును 3 అవస్థల్లో కూడా 3 అవస్థల్ని గుర్తిరిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి తుర్య స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో తానే ప్రత్యేగాత్మైనటువంటి స్థితి, ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండూ ఒకటైనటువంటి స్థితి అంతటిని వివరించారు. ఆ సాక్షిత్వమును కూరుస్తారు అట్లుండేవారు. ఈ విధంగా ప్రథమాంకంలో వీటన్నిటిని కూడా మనం సృష్టించినాం. ఈ ప్రథమాంకంలోనే వీటన్నిటిని మనము విచారణ జరిపినాం. దాన్ని మనం సంపన్నం చేసుకోవాలి. సంపన్నం చేసుకోవాలంటే ఆ విచారించిన దాన్ని మనం చేసుకొని నిలబెట్టుకొని సంపన్నం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. మళ్ళీ దాన్ని జీర్ణం కూడా చేసుకోవాలి. జీర్ణించుకొని పోయింది అంటే జీర్ణించుకొని పోవడము అంటే ఏంది? తినే పదార్థం అంతా ఏ రూపంలోకి అది అవసరమైందంతాను ద్రవ రూపంలో, ఆ ద్రవ రూపం మళ్ళీ రక్తంగా, ఆ రక్తం మళ్ళీ శరీరంలో అనేక భాగాలకు అది మళ్ళీ అక్కడక్కడ మాంసముగా, ముక్కలుగా, ఎముకలుగా ఇట్లా అన్ని రకాలైనటువంటి దాంట్లోకి ఏ విధంగా జీర్ణించుకుపోయి ఏదేది ఏ రూపంలోకి చెందాలో ఆ రూపంలోకి పోయింది. శరీరంలోని అన్ని భాగాల్లోకి రూపంలోకి జీర్ణించుకొని పోయింది. వ్యర్థ పదార్థం బయటకు వచ్చింది. ఆ విధంగా అట్లా జీర్ణించుకోవాలి. జీర్ణం చేసుకోవాలి. ఆ జీర్ణ స్థితిలో, సాక్ష్య స్థితిలో, విలక్షణ స్థితిలో ఆత్మనిష్ఠుడై ఉండాలి. ఆ జీర్ణ స్థితిలో ఏముండాలి? అంతా జీర్ణం అయిపోయిన తర్వాత ఇంకా సాక్ష్య స్థితిలో, విలక్షణ స్థితిలో నేను ఆత్మనిష్ఠుడై ఉండాలి అంటే, ఆత్మనిష్ఠుడై ఉండాలి అంటే ఈ ఆత్మే బ్రహ్మము, ఇదే సర్వమునకు సృష్టికి కారణమైనది. ఆ దాంట్లో నుంచి ఆ స్థితి లేకపోతే ఇంకా దాని నుంచి దాటుకునేది గురువు గారి వాళ్ళిద్దరి మధ్య అవగాహనలో ఉంటుందది. నువ్వు ఆ స్థితిలో ఆత్మనిష్ఠలో ఉంటే నీ స్వరూప జ్ఞానం ఎరిగి నేను ఈ ఆత్మనిష్ట అనేటువంటి బ్రహ్మనిష్టలో ఉండడమే ఆత్మనిష్ట అంటే కూడా. నేను ఆ బ్రహ్మనిష్ఠునై ఉంటే ఇక దాంట్లో నుంచి ఆ స్థితిలో నుంచి కూడా అంతకుముందు అది వ్యక్తం కాకుండా ఏ స్థితి ఉందో అది గురువు తెలియజేసి రైతపరుస్తాడు. కాబట్టి నువ్వు వ్యవహారంలో ముందు ఈ స్థితి కూడా రాకుండా ఉంటే ఇక ఆ స్థితిని తెలుసుకునేది ఇంకా కష్టం. కాబట్టి ముందు నేను అని పలుకుతున్నటువంటి నేనును వదిలించుకొని ఆ నేనైతే ఏదైతే ఉందో సర్వసమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలోను, అక్కడ సర్వంను ఎరిగిన ప్రత్యేగాత్మ స్థితిలో 2గా చెప్పబడినటువంటి ఈ 2 ఒకే బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాననేటువంటి నిర్ణయానికి ఆటికైనా వచ్చి ఉండాలి ఆ స్థితిలో. ఇది వెష్టిలో చెప్పాం, పిండాండంలో చెప్పాం. మరి దీనిని సమిష్టికి తీసుకెళ్ళాలి. ఇదంతా వెష్టిలోను, పిండాండంలోను అంతా వివరించారు. సమిష్టికి తీసుకెళ్ళాలి. సమిష్టికి తీసుకెళ్ళాలంటే అదే ఈ ఈ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి ఈ సర్వమును గుర్తిరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే ఆ పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ సర్వ చైతన్యము ఒక్కటే. పిండాండంలో, వ్యవహారికంలో, ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్యము, సమిష్టిలో జరుగుతున్నటువంటి చైతన్యము 2 ఒక్కటే. ఆ చైతన్య స్థితి నేనే. ఆ నేననేటువంటి ఈ దేహంగా కనపడుతున్నటువంటి, నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి, భౌతికంగా కనపడుతున్నటువంటిది కాదు నేను అనేటువంటి నిర్ణయంలో ఉండాలి. కాబట్టి ఆ సమిష్టిలో దీనిని సమిష్టికి తీసుకెళ్ళి పిండాండ నిర్ణయాన్ని బ్రహ్మాండ నిర్ణయంగా ఎలా ఉంటుందో దానికి ఉన్నటువంటి భేదాలు, వ్యష్టికి సమిష్టికి ఉన్న భేదాలు చెప్తూ అనుభవానికి వ్యష్టి సమిష్టి భేదం నిజానికి లేదు. పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి 25వ వాడు అయినటువంటి జ్ఞాత
కూటస్థుడు బ్రహ్మాండ పంచీకరణలో ఉన్నటువంటి 25వ వాడైనటువంటి జ్ఞాత కూటస్థుడు ఒక్కటే. అక్కడ జ్ఞాత కూటస్థుడు ఎవరు? అక్కడ పరమాత్మ. ఇక్కడ జ్ఞాత కూటస్థుడు ప్రత్యేగాత్మ. ఈ రకంగా ఇద్దరు ఒక్కటే, చైతన్య పరంగా ఇద్దరు ఒకటే. ఆ రకంగా జీవుడు ఈశ్వరుడు ఒకటేనని, జీవేశ్వరైక్యతా సిద్ధి కలగడానికి ఈ ప్రథమాంకమేమో అంకురార్పణ చేసింది. అనుభవార్థమైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకంతో సదా సహజమై ఎల్లప్పుడూ సహజమైనటువంటి అనుభవార్థమేమిటి? నిత్యానిత్య వస్తు వివేకము. అది ఏది నిత్యానిత్య వస్తు వివేకం? నిత్యమేది అనిత్యమేది అనే వివేకాన్ని చెప్పారు సాధనా సంపత్తిలో. అది అనుభవార్థం. ఆత్మానాత్మ వివేకంతో, ఆత్మ అనాత్మ అనే వివేకంతో ఎప్పుడు సహజమై అంటే బోధ చెప్పినప్పుడు కాసేపు ఈ భావన లేకపోయి ఇది నేను కాదు, నేను అదేను, సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటిది, ఇవన్నీ అట్లా కాకుండా సహజమై ఉండాలి. ఎప్పుడు మిగతా మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆ సహజ స్థితిలో తెలియబడుతూ ఉన్నట్టుగా ఉండాలి. అది సహజ. ఎప్పుడు కూడా నేను ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి గుర్తించే స్థితిలోనే ఉండి ఈ అనాత్మ భావాన్ని నిరసిస్తూ ఉండేటట్లు ఎప్పుడూ కూడా నా భావనలో ఉంది. అది సహజంగా. అంటే ఇప్పుడు ఈ పనిది క్లాస్ ఉంది కాబట్టి అన్నట్లు కాకుండా సహజంగా తెలిసి ఆత్మానాత్మ వివేకంతో ఉండాలి. అదే స్వభావమై జీవించు వారలకు, ఆ స్వభావంతోనే జీవించే వాళ్ళకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానము సద్గురు కృపా విశేషమున సిద్ధం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానము సద్గురు కృపా విశేషమున సిద్ధం. సద్గురు కృప అంటే గురువు సిద్ధంగానే ఉన్నాడండి. తగిన శిష్యుడు ఎప్పుడొస్తాడో, ఎవరొస్తారో, ఎలా వస్తారో అని నిరంతరము శిష్యుల కోసము గురువులు తాపడుతూ శిష్యులే గురువు దగ్గరికి వచ్చే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇప్పుడు గురువే శిష్యుడి దగ్గరికి వెళ్తూ శిష్యులకి నీ తీవ్ర మోక్షేచ్ఛ కోసం ప్రేరేపిస్తూ వాళ్ళు ఏ సాధనాల్లో పూర్వం ఉన్నారో ఆ సాధన యొక్క రహస్యాన్ని కూడా చెప్పి లక్ష్యం వైపుకి నడిపిస్తూ వాళ్ళలో పరివర్తన తీసుకొస్తూ మరి ఇవన్నీ కూడా గురువే కష్టపడుతున్నాడు. అది గురుకృపా విశేషం. అంటే అది సిద్ధంగానే ఉంది, ఇది అందుబాటులోనే ఉంది. చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేడు. వినేవాళ్ళ కోసం గురువు గారు వలేసి పట్టుకొని ఎట్లా అయినా సమీకరించుకుంటున్నాడు. ఈ విధంగా ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదేదో మార్గాలు పట్టుకుంటాయి. భక్తి మార్గం కాటి నుంచి అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. అవన్నీ వాటన్నిటికీ మహత్తును ఆపాదించారు కాబట్టి జీవుడు ఏం చేస్తాడంటే తొందరగా దాని పట్ల ఆకర్షితులై అటువైపు పోతాడు. ఇదంతా తత్వ విచారణ మార్గమైనటువంటి దీంట్లోకి అంత సులభంగా రావాలంటే రారు. ఈ శిష్యుడుగా ఈ గురువుగా ఉన్నవాడేమో అన్నీ తెలుసుకొని ఒకవేళ ఉంటే ఎవరైనా వస్తే మోక్షేచ్ఛ కోసం వస్తే వాళ్ళకి చెప్పేటటువంటి సంప్రదాయమే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నారు గురువులు అంటే కొంతమంది కనుక కొన్ని వేరు దారుల్లో పోతూ ఉంటే అటువంటి వాళ్ళు తగిలినప్పుడు నాయనా ఇది మంచిది కాదు, మీ పద్ధతిలో చెప్పేది ఇదేను, మీ పద్ధతిలో ఇటు వరకే ఉంది, అదంతా మళ్ళా అజ్ఞానమే భ్రాంతినే బోధిస్తుంది, నువ్వు ఈ పద్ధతిలోకి వస్తే ఇక్కడ విడుదలవుతావు, అది మేము చెప్తాండేది అని చెప్పి అట్లా దారి కూడా మళ్ళించవచ్చు గురువు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పద్ధతిలో పోయే జన్మరాహిత్యం చెందే స్థితి లేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు చేసినా వేస్ట్ అయినా దాంట్లో కూడా కొంతవరకు మంచిదే అయినప్పటికీ అది పూర్తిగా నిన్ను భ్రమల్లోంచి భ్రాంతిలో నుంచి తొలగించి నిన్ను మళ్ళీ ఆ జన్మకర్మల ముడి నుంచి విప్పలేదు, నువ్వు దాంట్లోనే చక్రంలో తిరగాల్సి వస్తుంది కాబట్టి అని అట్లా లక్ష్యం వైపుకు మళ్ళించే గురువులు కూడా ఉన్నారు. అట్లా చేసి వాళ్ళని మళ్ళా మోక్షేచ్ఛ కోసం ప్రేరేపించి మోక్షం అంటే అది కాదు, ఇదిగో ఇది మళ్ళీ తిరిగి రానటువంటిది, మళ్ళీ జన్మలకి కారణంగా ఉండనటువంటిది ఒకటి ఉంది, తెలుసుకోవాలి దాన్ని అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా ఇంతకుముందు ఏ సాధనల్లో పూర్వం ఉన్నారో దాని యొక్క రహస్యాన్ని కూడా చెప్పి లక్ష్యం వైపు నడిపిస్తూ వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి చెబుతున్నారు. మరి ఇవన్నీ కూడా గురువే కష్టపడుతున్నాడు. కొంతమంది ఆ విధంగా కష్టపడే గురువులు కూడా ఉన్నారు. అది గురుకృపా విశేషం. అంటే అది సిద్ధంగానే ఉంది, అందుబాటులోనే ఉంది. చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేడు, వినేవాడే లేడు. వినేవానికి ఏమవుతుందంటే వినేవానికి ఏదైనా ప్రయోజనం కలగాలనేది ఉండాలి ఆలోచన.
వానికి ఉంటుంది కాబట్టి వాడు వినడు, ఇది వినడు. ఏదైనా నాకు ఉపయోగం ఉందా అనేవాడు ఒకడైతే, అయ్యో నాకు కష్టాలు వచ్చినాయి అని ఆ కష్టాలు వచ్చినప్పుడు ఏదో తలుచుకుందాం దీనివల్ల మేలవుతుందేమో ఇట్లా ఆలోచించే వాళ్ళే ఉన్నారు తప్ప దీనివల్ల తరింపజేసుకొని నేను ఐక్యం పొందాలి అనేవాళ్ళు కొంతమందే ఉన్నారు. ఎవరైనా దగ్గరలో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళది వినో అట్లా అయ్యే వాళ్ళే ఉన్నారు. వినే వాళ్ళ కోసం గురువు గారే మళ్ళా వారేసి పట్టుకోవాల్సి వచ్చి అట్లా అయినా కూడా సమీకరించుకుంటూ ఉన్నారు కొందరు. కాబట్టి కనుక శిష్యులు గురువులకు 2 రకాల ఉపయోగం. వారిని వారే ఉద్ధరించుకోవాలి. ఈ శిష్యులు అనేవాళ్ళు గురువులకు 2 రకాల ఉపయోగం. శిష్యులు కనుక ఏర్పడితే గురువులకు 2 రకాలైనటువంటి ఉపయోగం అట శిష్యులు అనేవాళ్ళు. వారిని వారే ఉద్ధరించుకోవాలి. శిష్యులకు నిత్యము సత్సంగం ద్వారా బోధ చేయడం ద్వారా గురువులో అనుభూతి యొక్క స్థితిలో అంచెలంచెలుగా పెరుగుతాయి. ఈ గురువుకి ఏ విధంగా ఉపయోగము అనంటే, ఒకటేమో వాళ్ళే వాళ్ళని కూడా ఉద్ధరించుకోగలుగుతారు. గురువు బోధించడం ద్వారా లేదా ఆ బోధిస్తున్నది ఆ శిష్యుడు ఆ శిష్యునికి తాను చూపియాలి కదా ఆచరించి. తాను మళ్ళా బోధించడమే కాక ఉద్ధరించుకోబడతాడు. గురువు కూడా ఉద్ధరించుకోబడతాడు. గురువు చెప్తున్నాడు కాబట్టి ఆ చెప్తున్నటువంటి వానికి తాను చెప్తున్నటువంటి విషయమే గాక తాను ప్రవర్తించే విధానంలో మార్పు చేసుకోకపోతే ఆ శిష్యులు వాళ్ళకు నమ్మరు. కాబట్టి నేను కూడా ఉద్ధరింపబడాలి. నేనేదో కేవలం గురువుగా ఓ మంత్రోపదేశం పొంది దాన్నంతటిని తెలుసుకోబడి గురువు చేత నేను కూడా గురువై మళ్ళీ నేను ఇన్ని శిష్యుల్ని పొందుతున్నాను అంటే నేను కూడా ఉద్ధరించుకోబడాలి. శిష్యులకు నిత్యము సత్సంగం ద్వారా బోధ చేయడం ద్వారా గురువులో అనుభూతి యొక్క స్థితిలో అంచెలంచెలుగా పెరుగుతాయి. గురువు ఆ బోధిస్తున్నటువంటి క్రమంలో ఆ బోధ యొక్క విషయాలన్నింటినీ తనలో అనుభూతి చెందుతూ ఆ అనుభూతి యొక్క స్థితిలో అంచెలంచెలుగా పెరుగుతాయి గురువు బోధించే కొద్దీ. బోధించకుండా ఉంటే గురువుకు తెలిసింది తెలిసి ఏమవుతుంది అంటే గురువుకు తెలుసు. ఆ గురువుగా అధికార పత్రం పొంది గురువుగా ఉన్నప్పటికీ కూడా బోధించని స్థితి లేకపోతే ఏమీ చెప్పలేని స్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వాక్యాల విషయాలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మళ్ళా పునరుక్తి అవుతూ ఉంటాయి కదా! ఎవరికైనా చెప్పి మనసులో భావాల్లో అనుభూతులుగా మిగిలిపోయి మళ్ళీ చెప్పేయేది. ఎందుకయ్యారు ఈ బ్రహ్మానంద రెడ్డి లాంటోళ్ళు, మన పూజారి వెంకటేశ్వర లాంటోళ్ళు, ఇంకా ఈ విద్యాసాగర్ రావు లాంటోళ్ళు వీళ్ళంతా ఏ అంశాన్ని ఎక్కడ మొదలుపెట్టే అటు నుంచి అట్లే చెప్పుకుంటూ పోతారు అంటే కారణం ఏదో కాదు. తక్కువ వయసులోనే తెలుసుకోగలగడము. ఆ తెలుసుకున్నది నిత్యం బోధనా పద్ధతిలో ఉండడం. బోధించే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. విద్యాసాగర్ రావు గారు తక్కువ వయసులోనే అందులోకి చేరారు. బోధించే పద్ధతిలో నిరంతరము ఎక్కడికి ఏ కార్యక్రమానికి పోయినా కూడా ఆ చెప్పేదంతా కూడాను ఒక పాఠం. ఎక్కడికి పోయినా కూడా ఏం చెప్పినా, దేని గురించి చెప్పినా. కాబట్టి వీళ్ళేం చేశారంటే నిరంతరము బోధించడం అనే పద్ధతిలో బాగా పదునెక్కిన వాళ్ళు వీళ్ళు. అట్లా అంచెలంచెలుగా వీళ్ళు ఎదిగారు చెప్పడంలో. చెప్పడంలో అనుభవం ఎదిగినందువల్ల ఏమవుతుంది వాళ్ళకి? అన్ని విషయాలు ఆ స్థితిని చెప్పడం కేవలం చెప్పడం వరకే కాక తమలో తాము కూడా ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటారు దాని యొక్క అనుభూతిని. అందుకే శిష్యులకు కూడా అదే మార్గం చెప్పి ఎక్కడెక్కడ మీరు సత్సంగాలు నిర్వహించండి. మీరు సద్గురువు కాకపోయినా నేను కూడా సద్గురువు అంతటి వాటి కాకపోయినా ఎక్కడో అక్కడ ప్రారంభం చేసి దీన్ని సాధనగా విచారణగా మనము తీసుకున్నాం. శిక్షణగా తీసుకున్నాం. గురువు అవ్వడానికేనన్నట్టుగా దాంట్లో శిక్షణ తీసుకుంటున్నాం. నేను ఇదంతా నేర్చుకున్నది నేను గురువు అవ్వడానికే. నేను గురువు అయింది ఏంటికంటే ఇదంతా ఎక్కడో ఓ చోట సత్సంగాలు పెట్టి వాళ్ళందరికీ తెలియజేసి నేను కూడా ఉద్ధరించుకోబడాలి. నా ద్వారా విన్న వాళ్ళు, నా ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉద్ధరించబడాలి అనే భావం ఉండాలి. నా ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉద్ధరించబడాలి అనేటువంటి దానికే ఉన్నాము. దానికోసమే నేను గురువైనాను. ఓసారి తెలుసుకొని ఊరికే ఉంటే ఊరికే ఉండేవాళ్ళు లేరా అంటే ఉన్నారు కదా! ఈ వేలాది మందిగా
ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది గురువులుగా అయినటువంటి వారైనా కూడా దాని వైపుకు బోధించే స్థితిలో పోకుండా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా కాకుండా నువ్వు గనక చెప్పుకుంటూ పోతే నీకు తెలిసిన మాత్రం కాడే చెప్పుకుంటా పోయినా కూడా ఒక్కొక్క అంశంలో మెట్టెక్కుతా పోతావు. చెప్పకుండా ఉంటే బోధించే స్థితిలోకి పోలేవు. చెప్పే స్థితిలోకి పోలేవు. దాంట్లో నువ్వు మళ్ళీ స్వానుభవంగా తీసుకున్న దాన్ని నీ అనుభూతిగా నువ్వు మలుచుకోలేవు. నీ అనుభూతిగా మలుచుకోవాలంటే నువ్వు శిష్యులకి ఎవరికో ఒకరికి సత్సంగంలో ఏర్పాటు చేసి ఏదో బోధించుకుంటూ ఉంటే బోధించుకోవడం ద్వారా అట్లా నువ్వు చెప్పేదానికి సులభంగా ఎదుగుతా పోతావు. కాబట్టి అంతర్ముఖ స్థితిలో ఈ రకంగా మీరు చేయడం ద్వారా గురువు అవ్వడానికి అన్నట్లు శిక్షణ తీసుకునేది గురువు అవ్వడానికే శిక్షణ తీసుకున్నట్లుగా పొందాలి శిక్షణ. అక్కడికక్కడే సత్సంగాన్ని మీరు చిన్న చిన్న గ్రూపులుగా, వర్గాలుగా నిర్వహిస్తున్నారు గనుక, ఈ రకంగా మీరు చేయడం ద్వారా మీరు బహిర్ముఖంలోటు ఎప్పుడు గూడా మీరు ఈ కాలం ఇప్పుడు తెల్లవారుజామున కాలము, రాత్రి కాలం 2 గంటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కాలం గూడా ఒకవేళ ఇది లేదు అనుకో, వేరే విషయాలు ప్రాపంచిక విషయాల్లోకి పోవు. నిద్రలోనన్నా గడిపేవాళ్ళు. ఒకవేళ నిద్ర మేలుకొని లేచారనుకో, లేస్తే కూడా ప్రాపంచికంగా మీకుండే పనుల్లోకి ఎక్కడికో పోయేది. కాబట్టి ఈ లేస్తున్నాం, తెల్లారుజామున దీని గురించి చేస్తున్నామంటే బహిర్ముఖం నుంచి అంతర్ముఖమై, అంతర్ముఖ స్థితిలో మీ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యార్థం ఏమిటో దాన్ని మీరు తప్పకుండా సిద్ధింపజేసుకుంటున్నారు అని ఈ ప్రథమాంకాన్నంతా దాంతో ముగిస్తున్నారు. ఇక్కడ చెప్పినవాడు లేడు, విన్నవాడు లేడు. సద్గురువే చెప్పిన వాడి చేత పలికించాడు. ఇదంతా ఎవరు చెప్పారు? వాళ్ళు దీని మీద మళ్ళా దీనికి ఆధారమైనటువంటి ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఏ విధంగా ఆధారమై ఉందో, ఏ శాస్త్రం ఏ గ్రంథంలో నుంచి వచ్చిందో, ఆ ఆధారానికి కారణమైనటువంటిది వేద గ్రంథాల్లో ఎక్కడుందో దానికి వివరణ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇంకోటి ఉంది. ఇదే పేరుతోనే ఉంది. ఈ గ్రంథం పేరుతోనే ఉంది. అదేమో వ్యాఖ్యానము అని ఉంది దానికి. సర్వవేదాంత శిరోభూషణమే దానికి కూడా పేరు. ఆ వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా దీంట్లో ఇచ్చినట్టుగా సాధన సంపత్తి కాటి నుంచి ఇట్లా వివరణ కాకుండా వాటికి వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు మళ్ళా అచలము సర్వము శూన్యం నుంచి ఎలా వచ్చింది, దానికి చెప్పినటువంటి వేద గ్రంథాల్లో చెప్పినటువంటి ఉదాహరణలు ఇచ్చుకుంటూ చెప్పినారు. అది దాన్ని కూడా కావాలంటే చదువుదాం దాన్ని కూడా. కాబట్టి ఇక్కడ చెప్పినవాడు విన్నవాడు లేడు, సద్గురువే చెప్పినవాడు చేత పలికించాడు. ఈ సద్గురువు ఇది 2-3 ఏళ్ళు రాసుకుంటూ పేజీలు తయారు చేసి దాన్ని మళ్ళీ ముందుకు వెనక్కి జరిపి ఏ విధంగా కూర్చితే సరిపోతుంది అని విజ్ఞాన స్వరూప్ గారు, విద్యాసాగర్ గారు, ఈ స్వాములంతా కూర్చొని ఆ శిష్యులు ఇదంతా రాసిన దాన్ని గ్రంథస్థంగా చేశారు. గ్రంథస్థంగా చేసి కొన్ని ముద్రణ చేసినారు. ఆ ముద్రణ చేసినట్టు అయిపోగా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాం. కాబట్టి వీడంతా కూడా గురువే చెప్పించాడు. వాళ్ళ చేత నడిపించి చెప్పించారు. కాబట్టి ఆ గురువే వినేవాడి యొక్క హృదయంలో ప్రజ్ఞాస్వరూపుడై, ఆ గురువే చెప్పిన గురువే వినేవాడి యొక్క హృదయం లోపల ప్రజ్ఞాస్వరూపుడై విన్నంత కాలము తన తెలివి కంటే మించిన తెలివితో అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఆ గురువుతో పొందాడు. ఆ గురువే మళ్ళీ శిష్యుని హృదయంలో కూర్చొని ప్రజ్ఞాస్వరూపుడై విన్నంత కాలము తన తెలివి కంటే మించిన తెలివితో అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని ఆ గురుకృపతోనే పొందాడు. గురువే అక్కడ విన్నాడు, గురువే ఇక్కడ చెప్పాడు. అక్కడ విన్నది గురువే, ఇక్కడ చెప్పింది గురువే. అనంత ప్రజ్ఞా స్వరూపుడైనటువంటి గురువు చెప్పేవాడి ప్రజ్ఞగా ఉండి, చెబుతూ వినేవాడి ప్రజ్ఞగా ఉంటూ అవగాహన చేసుకుంటూ ఆ గురువే సర్వత్రా వ్యాపించి సర్వమునందు అంతర్యామిగా ఉండి ఆ ప్రజ్ఞా విశేషాన్ని, ఆ అవగాహనని, ఆ విద్యను శిష్యుని యొక్క హృదయానికి ప్రవహించేటటువంటి పద్ధతిని గురువే నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ దివ్యాత్మ స్వరూపులే. అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే. ఇప్పుడు తెలియనటువంటి మామూలుగా ఉన్నటువంటి వాడు కూడా దివ్యాత్మ స్వరూపుడే. తెలియబడలేదు కాబట్టి ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కాబట్టి ఆ ప్రపంచం వానికి సత్యమే.
దాని నమ్మి ఉండేటువంటి వానికి మళ్ళీ ఇట్లాంటి గురువో ఎవరో తగిలికి ఆ గురువు కనుక చెబితే అజ్ఞానం ఎప్పుడైతే విడిపోయిందో అజ్ఞానం విడిపోతానే ఆ భ్రాంతి సర్వభ్రాంతులు కొట్టుకొని పోయిన తర్వాత ఏదైతే తానున్నాడో అది ఆ స్థితిని కల్పించింది గురువు కల్పించాడు. ఆ గురువు ఆ స్థితిని కల్పించాడు. కాబట్టి మనం అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా మన ఎదురుగా కనపడుతున్నటువంటి వాళ్ళు బోధలేక రాకపోయినప్పటికీ కూడా దివ్యాత్మ స్వరూపులే అందరూ. వాళ్ళకి తెలియబడలేదు, వాళ్ళ గురువుని ఆశ్రయించలేదు కాబట్టి వాళ్ళు ఆ దివ్యాత్మ స్థితిని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా తెలుసుకుంటే వాళ్ళు కూడా దివ్యాత్మ స్వరూపులే. వారిలో నిక్షిప్తమైన దాన్నే వెలికి తీసి వాళ్ళలోనే ఉంది. ఎక్కడి నుంచినో తెచ్చి వస్తువును పెట్టలే గురువు. శిష్యుడిగా ఉండి అజ్ఞానిగా ఉండి పోయిన పొద్దుటి నుంచి ఆ గురువే సానబట్టి ఇదిగో నాయనా నువ్వు రాయి కాదు, నువ్వు కూడా వజ్రమేనని అంత చేసే వరకు చేసినటువంటిది గురువు చేశాడు. అయితే అడిగి పోతే కదా, సమీపంలోకి పోతే కదా, అక్కడికి పోతే చేయగలడు గురువు. దాన్ని వెలికి తీసి వారికే వాళ్ళల్లో ఉండే తెలివి చేతనే వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఉండే తెలివి చేతనే వాళ్ళకి పరిణతిని అందించి వారికి వస్తునిత్యత్వం కలిగేటట్టు చేసి అంతా కూడా వాళ్ళ యొక్క తెలివితోనే చేస్తున్నాడు. తన తెలివి ఉపయోగిస్తున్నాడు చెప్పడానికి. మళ్ళా వాళ్ళ యొక్క తెలివితోనే వాళ్ళని జాగృతంగా చేసి వాళ్ళని మార్చి నిశ్చయ జ్ఞానం కలిగేటట్టు చేస్తున్నాడు. అది వాళ్ళల్లోనే ఉన్నది. ఆ వాళ్ళల్లో ఉండేదాన్నే వాళ్ళకే బయట పెడుతున్నాడు తప్ప ఎవరు ఏమి చేయలే. వాళ్ళలో ఉండేదాన్ని వాళ్ళకి బయట పెట్టి చెప్పి వివరిస్తున్నాడు. ఒక గురుత్వం ఉన్నది. కొన్ని ఉపాధులను ఎంపిక చేసి ఆ ఎంపిక చేయబడినటువంటి ఉపాధుల ద్వారా ఈ విద్యని ఎక్కడెక్కడ యోగ్యత అర్హత ఉందో వాళ్ళందరికీ వ్యాపింపజేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది గురుత్వం. ఈ గురుత్వం అంటే అది. ఈ విద్యను ఎక్కడెక్కడైతే చెప్పేకే అర్హత ఉందో, ఎక్కడెక్కడైతే వ్యాపింప చేయగలము, ఎక్కడెక్కడైతే చెప్పగలము ఇది, ఎక్కడెక్కడ ఎవరెవరైతే దీనికి అనుకూలంగా దీనికి వినగలిగిండే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళకి పంచుతూ ఉంటే అటువంటి గురుత్వమే ఈ సద్గురు రూపంలో వచ్చి సద్గురు స్థూల రూపంలో ఉండకపోవచ్చు. సూక్ష్మ రూపంలో ఉండొచ్చు. సూక్ష్మ రూపంలో కూడా లేకపోవచ్చు. సూక్ష్మమైనటువంటి గురుత్వం రూపంలో ఉండొచ్చు. ఎల్లెడలా ఆ గురుత్వమే పనిచేస్తోంది. ఆ గురువు లేడిప్పుడు, అంతకుముందు గురువు లేడిప్పుడు అనంటే ఆ ఆది గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తి కాటి నుంచి నేటి వరకు గురువులు ఉన్నా, అంతకుముందు ఉన్నటువంటి భౌతికంగా ఆ గురువులు లేకపోయినా సూక్ష్మ స్థితిలో కూడా లేకపోయినా ఈ గురుతత్వం అనేది సర్వ జగత్తులోనూ వ్యాపించి ఉన్నటువంటి ఇందులేదందు సందేహం లేదు. ఇందుగలడు అందులేడని చెప్తాడే, ఆ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అని. అదేవిధంగా గురుతత్వం అనేది సర్వత్రా వ్యాపించి ఆ గురుతత్వం అనే రూపంలో ఉంది. ఆ ఎల్లెడల ఆ గురుతత్వమే పనిచేస్తుంది. గురువులు ఎంతమంది అయినా గురుతత్వం ఒక్కటే. ఎంతమంది అయినా వాళ్ళు భౌతికంగా ఉన్నా లేకపోయినా గురుతత్వం అనేది అవుతుంది. ప్రవచనంలో ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు ఎంతమంది చెప్పినా ఒక్కటే. ప్రవచనం ఒక్కటే. దేవుళ్ళు ఎంతమంది అయినా దేవాదేవుడు ఒక్కడే. జ్ఞానం ఎన్ని విషయాలుగా పరిచ్ఛిన్నమైనా సరే, జ్ఞానం అనేది ఎన్ని విషయాలుగా వాళ్ళు చెప్పగలిగిన పరిచ్ఛిన్నమైన అపరిచ్ఛిన్న జ్ఞానము ఆ బ్రహ్మ జ్ఞానమే. ఇదంతా పరిచ్ఛిన్న జ్ఞానం ఎన్ని విషయాలుగా చెప్పబడుతున్నటువంటి విడదీసి వేరు సిద్ధాంతాలుగా వేరుగా చెప్పబడుతున్నటువంటిదంతా ఈ విషయ జ్ఞానం అంతా కూడా ఇది పరిచ్ఛిన్నం అయినప్పటికీ రకరకాలుగా విభజించి రకరకాలుగా చెబుతున్నారనుకో వీళ్ళు. ఎవరు ఇది చెప్పేవాళ్ళు పొద్దున్నే కాటి నుంచి అనేక చోట్ల సభలు ఏర్పాటు చేసి దానికంతటికీ ప్రవచనాలు చెప్తున్నటువంటిది ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్పనీగాక అపరిచ్ఛిన్న జ్ఞానమేమో ఆ బ్రహ్మ జ్ఞానమే. అపరిచ్ఛిన్నంగా అంతటా ఛేదించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి జ్ఞానం ఆ బ్రహ్మ జ్ఞానం ఒక్కటే. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు అని ఈ గ్రంథం ముగించారు. కాబట్టి రేపు ఉదయం ఏమో ఏ గ్రంథము వద్దు, కొంత కేవలము మనము దీని పట్ల కొంచెం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకునే దాని పట్ల విషయాలే కొన్ని ఉన్నాయి. అవి మాట్లాడుకుందాం రేపు. సమయము 6:13 అయిపోయా. ప్రార్థన
ప్రార్థన ఆ. చేసి అదే లఘు పూజ చేస్తారు. టెంకాయ ఎవరైనా అరేంజ్ చేసుకునే వాళ్ళు టెంకాయ లఘు పూజలో వచ్చినప్పుడు కొట్టండి. తర్వాత మంగళం చెప్తారు. ఆ. నేను ప్రార్థన చేసి లఘు పూజ చేస్తాను. వాళ్ళు సిద్ధంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంకాయ కొట్టండి ప్రసాదం అర్పించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన దృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ధ్యానమావాహనం సింహాసనం పాద్యాంతదైవ చ ఆర్గమాచమనీయం చ స్నానం పంచామృతైః సహ. పంచామృతం అర్పించండి. పంచామృతైః సహ శుద్ధోదకం వత్సయుగ్నం యజ్ఞసూత్రం విభూషణం విలేపనం చాక్షతాం చ పుష్పం వినిర్మితం ధూపం దీపం చ నైవేద్యం పానీయం ఫలమేవ చ. టెంకాయ కొట్టండి. పానీయం ఫలమేవ చ. తాంబూలం దక్షిణాధిక్యం మంత్రపుష్పం ప్రదక్షిణం. నమస్కారం దేశికేంద్ర మయా తుభ్యం నివేదయేత్ కృపయా గృహ్యతాం స్వామిన్ న్యూనాధిక్యం న చింతయా. లఘు పూజా విధిం భాగవత కృష్ణ ద్విజన్మన కష్టం త్రోక్తృవక్తॄణామిదం మోక్షకరం పరం. అయిందమ్మా. అయింటే కర్పూరం వండించుకోండి. మంగళం చెప్తాడు వెంకటేష్. చెప్పమని స్వామి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామారులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపలచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠముకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపయు ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందే మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతముగు మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తులకు ఆరతి దిగో మంగళారతి దిగో.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞాన జీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై సాధు సత్పురుషులకు జై. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.